ఫిట్స్ ప్రాబ్లం చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం సార్. ఫిట్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు సడన్గా పడిపోతూ ఉంటారు, వాళ్ళకే తెలీదు. సో అలా వచ్చినప్పుడు న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలా, లేకపోతే వేరే ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటారా? ఫిట్స్ ప్రాబ్లం అనేది రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు జెనెటిక్స్ వల్ల ఫిట్స్ రావచ్చు. ఓకే. కొంతమందికి బాడీలో కాల్షియం బాగా తగ్గినప్పుడు రావచ్చు. ఓకే. రకరకాల కారణాలు. కొంతమందికి మందు ఎక్కువైనా రావచ్చు, మందు సడన్గా ఆపినా రావచ్చు. ఓకే. సో కారణాన్ని బట్టి మనం వెళ్ళాలి. వయసుని బట్టి, చిన్న వయసులో వచ్చింది, ఏ వయసులో వచ్చిన దాన్ని బట్టి కూడా ఫిట్స్ మారుతుంది, రకాలు మారుతాయి అన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లల్లో వచ్చే ఫిట్స్ వేరు, మధ్య వయసులో ఇప్పుడు 10 to 20 years మధ్యలో వచ్చేది వేరు, 50 yearsలో వచ్చేది వేరు, 80 yearsలో వచ్చేది వేరు. ఒక్కోసారి బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నప్పుడు, స్ట్రోక్ దాని గ్లయోసిస్ అంటాను, బ్రెయిన్ రికవర్ అయినప్పుడు గ్లయోసిస్ వల్ల కూడా ఫిట్స్ వస్తాయి. సో మనకి కారణాన్ని బట్టి వెళ్ళాలి. సో క్యూర్ ఉందా సార్ ఫిట్స్కి? అంటే ఇంకా అది లైఫ్ టైమ్ వస్తూ ఉంటుందా, లేకపోతే కొన్ని ఫిట్స్ డిజార్డర్స్ కొన్ని లాంగ్ స్టాండింగ్ వాడాలి. కొంతమంది 3 years వాడితే సరిపోతుంది. కొన్ని రకాలు 1 year వాడితే సరిపోతుంది. కొన్ని అసలు కారణాలు తెలిస్తే మనం ఆ కారణాన్ని సాల్వ్ చేసుకుంటే ఆ తర్వాత ఫిట్స్ మందులు కూడా అవసరం లేదు. ఇప్పుడు బాడీలో కాల్షియం తగ్గి ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, కాల్షియం సాల్వ్ చేసుకుంటే ఇంకా అవసరం లేదు. కొంతమంది సోడియం తగ్గి ఫిట్స్ వస్తాయి, సోడియం మళ్ళీ నార్మల్ అయిపోతే ఇంకా మళ్ళీ ఫిట్స్ మందులు అవసరం లేదు. సో డిపెండ్స్ అపాన్ ద కాజ్ ఫర్ ద సీజర్.